హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్లో టైప్ 6 గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరి న్యూ వ్యూవర్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్లో ఆల్రెడీ పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు అన్ని క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది సింపుల్ ఇంట్రెస్ట్లోన. సో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి మీరు ఆ క్లాసులను చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పింది వినేసి వదిలేకుండా లైక్ ఇప్పుడు నిజంగా వర్క్షీట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ వర్క్షీట్ నెక్స్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీళ్ళు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన తాలూకా ఎయిమ్ ఏంటి? సో మనకి ఎందుకు మనం టైప్ వైజ్ చేస్తున్నామంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన ప్రతి ప్రాబ్లం అనమాట, మీకు సింపుల్ టెస్ట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ప్రతి ప్రాబ్లమ్ని కూడా లైక్ అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అయ్యేలాగా మనం ప్రతి టైప్ని కవర్ చేస్తాం అనమాట. సో ఆ ప్రాసెస్లోనే ఇప్పటికి మనది 5 పార్ట్స్ అయిపోయాయి. ఈ సిక్స్త్ పార్ట్లోన ఏ టైప్ నేర్చుకోబోతున్నామంటే కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే చూడండి, కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఫ్రేమ్వర్క్ వేసి చూపిస్తుంది. చూడండి, టోటల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి ఏంటి ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. సో రమేష్ అనే వ్యక్తి ఏంటి, ఫస్ట్ ఇయర్ 2000 రూపీస్ బ్యాంక్లో పెడతాడనమాట. సెకండ్ ఇయర్ 4000 రూపీస్ బ్యాంక్లో పెడతాడనమాట. సో 2000కి వచ్చిన ఇంట్రెస్ట్ 4000కి వచ్చిన ఇంట్రెస్ట్ సంథింగ్ ఎంతో ఒక 600 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. అప్పుడు దీని రేట్ ఎంత, దీని టైం ఎంత, సో ఇలా కొడుతున్నాను అనమాట. అంటే రెండు ఇంట్రెస్ట్కి కలిపి మనకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఎప్పుడైతే మనకి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే చూడండి, నాకు ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, సెకండ్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, రెండు కలిపితే నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగిస్తారనమాట. సో ఫ్రెండ్స్, చెప్పే కదా, ఇంకోసారి లైక్ ప్రతి క్లాస్లో కూడా నేను బేసిక్స్ చెప్తున్నాను. అంటే మరీ అంత చెప్పకపోయినా లైక్ కొత్తగా చూసేవారు అనుకోండి, మొత్తం ఫస్ట్ వీడియో చూడలేరు కదా. సో ఇంకోసారి మీకు రివైజ్ చేస్తాను, మళ్ళీ రివైజ్ చేస్తాను. చూడండి, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే R/T అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా అంటే R/T ఉంటుంది అనమాట. సో అమౌంట్ ఎంత ఉంటుందంటే ప్రిన్సిపల్ ప్లస్ R/T అంటే అంత 100 ప్లస్ R/T అనమాట. 100 ప్లస్ R/T అర్థమైంది కదా. ఇవి చాలా బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. చూడండి, R అంటే రేట్, మీకు తెలిసిందే. T అంటే టైం. చూడండి, ఇక్కడ వరకు అయింది కదా. రేట్ కావాలంటే SI/P ఇంటూ 100/T. సో సేమ్ T కావాలంటే సేమ్ SI/P ఇంటూ 100/R. ఇంతే అనమాట. ఇంకా దీనికి మించి మీరు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ప్రకారం ఇవి నేర్చుకుంటే మీరు ఏదైనా ఈజీగా చేయగలరు అనమాట. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఈ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్లో కాన్సెప్ట్ మనం ఎలా క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనం ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ తగ్గట్టు తెలుసుకుందాం. చూడండి, సో నేను చాలామంది ఏం చేస్తానంటే అడుగుతున్నారు నాకు, లైక్ ఏంటంటే, బ్రో నువ్వు ఎందుకు బ్రో ఇప్పుడు SSC బిట్సే పెడుతున్నావు అంటే, చూడండి SSC పెడుతున్నాను. సో నేనేం ఫీల్ అయ్యానంటే, లైక్ పాత లైక్ UPSC కానీ, TSPSC కానీ, గ్రూప్ D కానీ, గ్రూప్ B కానీ, ఏ ఎగ్జామ్స్లో అయినా సరే నాకేమనిపించింది అంటే, SSC ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట. స్టాండర్డ్ క్వశ్చన్స్ వేరే టైప్లో ఇస్తున్నారు. సో మీరు ఒకసారి SSC ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మోడల్స్ మీరు చేసినట్లయితే మీరు ఏ ఎగ్జామ్కి ట్యాకిల్ చేయగలరు అనమాట. సో అందుకోసమే నేను ఈ విధంగా నేను చెప్తున్నాను అనమాట మీకు. సో ఓకే, మనం ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఏ పర్సన్ బారోడ్ సమ్ మనీ అట్ ది రేట్ ఆఫ్ 8% per annum ఫర్ ది ఫస్ట్ 2 years. చూడండి, 2 yearsకి 8% అనమాట. 2 yearsకి 8% అట్ ది రేట్ ఆఫ్ 11% per annum ఫర్ ది నెక్స్ట్ 3 years. అంటే చూడండి, 11% ఫర్ నెక్స్ట్ 3 years అట్ ది రేట్ ఆఫ్ 16% per annum బియాండ్ 5 years అనమాట. చూడండి, 16% బియాండ్ 5 years అనమాట. చూడండి, ఇఫ్ ఈ పేస్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 21,400 అట్ ది ఎండ్ ఆఫ్ 9 years. చూడండి, 9 yearsకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో చూడండి, ఫస్ట్ 2 yearsకి 8%తో ఇన్వెస్ట్ చేశారు అనమాట. నెక్స్ట్ 11%తో ఇన్వెస్ట్ చేశారు 3 yearsకి. చూడండి, 9 years కదా మొత్తం. 9 years ఎన్ని ఇయర్స్ అయింది? 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. ఇంక మిగిలిన ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 4 years ఉంటుంది అనమాట. చూడండి, ఈ 4 yearsకి అతనికి ఎంత వచ్చిందంటే ఇంట్రెస్ట్ 21,400 వచ్చిందనమాట. సో ప్రిన్సిపల్ ఎంత అని అడిగారు. చూసారు, మీకు చెప్పే కదా. ఇలాంటి కోసం మరి ఎలా చేద్దామని చూడండి ఒకసారి. మనకు తెలుసు టోటల్ ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీకు ఫార్ములా ఏం చెప్పాను. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పాను, R/T అని చెప్పాను లేదా, R/T అని చెప్పాను లేదా. చూడండి, టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే అతనికి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఏంటది
20,400 వచ్చింది, 21,400 వచ్చింది. సో టోటల్ సింప్లిమెంటేషన్ అయితే ఫస్ట్ ఇయర్ 8 to 16%. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది 33%. నెక్స్ట్ 16 64%. సో టోటల్ ఎంత వచ్చింది 64, 33, 16 అంటే ఇది 12, 7, 6, 13, 9, 10, 11, 113% వచ్చింది. 113 ఎంత 21400 కదా. మనకి ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఇప్పుడు ఎంత ఉంటుంది 100% ఉంటుంది. 100% ఉంటుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 21400 ఇంటూ 113 బై 11 ఇంటూ 100 బై 113. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. చూడండి మనకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఈ ఫస్ట్ ఈ 2 zeros సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఈ 113ని 214తో లైక్ చేయండి అనమాట. అప్పుడు ఎంత అవుతుంది 113 113 అంటే 4101 అనమాట. 101 వచ్చింది కదా. సో ఇక్కడ 10 అక్కడ తెచ్చుకోండి అనమాట. 10 ఇక్కడ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఎంత అవుతుంది 113 ఇంటూ 8 టైమ్స్ చేయండి. ఇట్ ఈస్ 24, 8 2 16, 18, 8 1 8 9, 984 వచ్చింది. 18 టైమ్స్ వచ్చింది అనమాట. 18 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది కాదు అనమాట. అయితే ఇదేనా అవ్వాలి. సో చూడండి 8 అయితే 984 వచ్చింది కదా. 984 వచ్చింది. సో 6 సో చూడండి ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం చూడండి. 113 80 113 10 వస్తుంది అనమాట. 904 వస్తుంది అనమాట. 904 అప్పుడు ఎంత వస్తుంది 6 1 116. సో అప్పుడు ఎంత దగ్గరగా 113 ఇంటూ 9 టైమ్స్ చేయండి. 9 3 27, 9 1 9 10 9 1 9 10 1017 వచ్చింది. సో దగ్గర ఇది ఉంది కాబట్టి 9 అవుతుంది అనమాట. 189 ఉంది కాబట్టి ఆన్సర్ అయితే. సో నేను ఎందుకు లైక్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయలేదంటే మీకు విషయం నేర్పించాలనుకుంటాను. ఏంటంటే ఇప్పుడు కూడా మనం లైక్ ఎగ్జామ్లో అనమాట ఫుల్గా ఏది కూడా చేయాలని ట్రై చేయకూడదు అనమాట. మీరు ఎలాగైతే మీ ప్రాసెస్ మీద దృష్టి ఎంత ఉంటుందో ఆప్షన్స్ మీకు అంతే దృష్టి ఉండాలన్నమాట. వీలైన ఆప్షన్లు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాగ ఎప్పుడైతే రౌండ్ 2 నియరెస్ట్ యూనిట్ అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి ముందే తెలుసుకోవాలన్నమాట. లైక్ ఇది మొత్తం క్యాన్సిల్ అవ్వదు, దగ్గర మన వాల్యూస్ ఎంత ఉందో అంత వాల్యూస్ మనం వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు చేయాలి. మీరు మొత్తం మీ ఈగోకి వెళ్ళిపోయి మొత్తం సాల్వ్ చేస్తాను అని చూస్తే మీకు ఏం కాదు. మీరు ఆ టైంలో మీరు చాలా బాగా ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ చూడండి, మన ఛానల్లో చెప్పేది ఏంటంటే ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్సే కాదు, ఆ టైంలో మేము ఎలాగ ఆలోచించాలి, ట్రిక్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా చెప్తుంటారు అనమాట. మన ఛానల్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ చూడండి, రమేష్ బారోడ్ సమ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum ఫర్ ది ఫస్ట్ 4 years. చూడండి ఫస్ట్ 4 yearsకి. నెక్స్ట్ 8% per annum ఫర్ నెక్స్ట్ 6 years. 8% per annum ఫర్ నెక్స్ట్ 6 years. అండ్ 12% per annum ఫర్ ది పీరియడ్ ఆఫ్ బియాండ్ 10 years. If the total interest paid him at the 12 years is 9016. 12 years అన్నాడు చూడండి. 12 years అయినప్పుడు ఆల్రెడీ 4 years అయిపోయినాయి. నెక్స్ట్ 6 years అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలి ఉంటే 2 years ఉన్నాయి. 2 yearsకి ఎంత తీసుకున్నాడు అతను ఇంట్రెస్ట్. If the total interest paid by him at the 12 years is ఓకే 12%. 12% ఉందన్నమాట. 5%, 8%, 12%. చూడండి, దెన్ ది ఫైండ్ ద మనీ బారోడ్ బై రమేష్ అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో ముందు చెప్పాను కదా మీకు ఫస్ట్ క్వశ్చన్ అదే చెప్పించండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు R into T ఉంటుంది. సో మనం ఏం చేసాం R into T అనేది మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో చూడండి ఈ మొత్తం ఎంత పర్సెంట్ అయింది 20, ఇది ఎంత 8 6 48, 22 24 అంటే ఎంత 6 7 8 9 92% అనమాట. సో 92% అనేది ఇంతకి ఈక్వల్ అయిందనమాట. మనకు కావాల్సింది ఎంత 100% కావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది 9016 అనేది 92%కి ఈక్వల్ అయితే మనకు కావాల్సినంత 100% వాల్యూ కావాలి. ఇది నేను ప్రతిసారి ఇలాగే చేస్తుంటాను అనమాట. సో చూడండి క్యాన్సిల్ చేయండి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనం క్యాన్సిల్ చేయాలి కదా. సో క్యాన్సిల్ చేయకుండా ఒకసారి నేను చెప్పింది ఏంటంటే మీరేం చేస్తారు, నార్మల్ ఎగ్జామ్ అయితే ఇది క్యాన్సిల్ చేసి మొత్తం చేస్తారు. సో నేనేమంటానంటే ఇప్పుడు చూడండి ట్రిక్ చెప్తాను అనగా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది. సో ఏంటి ఇక్కడ 6తో క్యాన్సిల్ అవ్వాలంటే సంథింగ్ అంటే 2 3 అయినా అవ్వాలి, 2 8 అవ్వాలి. అప్పుడు 2 3 6 వస్తుంది, 2 8 16 అని వస్తుంది. అంటే ఎంత ఇక్కడ 2తో 18 ఉండాలి అనమాట. లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి 18 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా. సో ఎంత మల్టిప్లికేషన్ అవుతుంది 6తో మల్టిప్లికేషన్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే ఎలా చెప్తాను చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసి 53/18 ఉందనుకోండి కదా. సో ఇక్కడ మీకు మీకు తెలియదు, డైరెక్ట్ టేబుల్ తెలుసు కాబట్టి 3 1 3 18 చేస్తారనమాట. సో అలా కాకుండా నేను చెప్తానంటే చూడండి, 54/3 చేస్తే మనకి 18 వస్తుందని తెలుసు కదా. సో దాని అర్థం ఏంటి, 8 3 24 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కదా, యూనిట్ డిజిట్ మనకి ఎంత ఉంది, యూనిట్ డిజిట్ అనేది 8 వస్తే మనకి రిజల్టెంట్ వాల్యూ అనేది 4 వస్తుంది అనమాట. సో అదే విధంగా చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత 2 ఉంది. సో మనకి రిజల్టెంట్ ఎంత కావాలి, 6 కావాలి. అంటే ఎంతో మల్టిప్లికేషన్ చేయాలి, 3తోనే మల్టిప్లికేషన్ చేయాలి, 8తోనే మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, 2 6 ఎంత 12 వస్తుంది, 12 వచ్చిందా కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. చూడండి 5 ఉంది, 2 5 10 రావాలి, 10 ఉందా, 10 లేదు, సో ఇది ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ చూడండి 2 ఉంది, 2 6 12 రావాలి, 12 వచ్చిందా, లేదు, ఇది లేదనమాట. డైరెక్ట్గా ఆన్సర్ ఇది వస్తుంది అనమాట. చూడండి అప్పుడు ఎంత 2 × 8 చూడండి 16 వచ్చిందా, ఈ డిజిట్ ఎంత ఉంది, 16 ఉంది. సో ఆన్సర్ వచ్చింది అనమాట. 2 zeros కూడా ఉన్నాయి. సో మనం చేసిన కరెక్ట్ రాంగ్ తెలుసుకోవడం కోసం ఒకసారి మీకు ప్రూవ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి 9016 డివైడెడ్ బై ఎంత 98 వచ్చింది, ఇలా చూడండి ఇదే అనమాట. సో ఇలాంటప్పుడే మీరు చాలా జాగ్రత్త చేయాలన్నమాట, ఈ డిజిట్తో చేయాలి, అన్ని రకాలుగా చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, సేమ్ క్వశ్చన్. రవి బారోడ్ సమ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum ఫర్ ది ఫస్ట్ 3 years అనమాట. చూడండి ఫస్ట్ 3 years అంట 5% per annum. నెక్స్ట్ తప్పేసాం మనం, 5% ఫర్ ఫస్ట్ 3 years అనమాట. నెక్స్ట్ 8% ఫర్ నెక్స్ట్ 2 years అంట, 8% ఫర్ నెక్స్ట్ 2 years. 10% per annum ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years బియాండ్ 5 years. మొత్తం 7 years. 7 yearsలో 3 అయిపోయింది, 2 అయిపోయింది, ఎంత 2 years మిగిలి ఉంటుంది. ఎంత ఇచ్చారంట, 10% ఇచ్చారంట. అప్పుడు ఎంత వచ్చిందంట, టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, 12750 వచ్చిందంట. మనకు కావాల్సి ఇప్పుడు చూడండి 12750 అనేది 5 3 15, 8 2 16, 10 2 20 అంటే ఎంత 15%. అంటే 15% అయినా 16 15 20. సో చూడండి అంటే 12750/15% మనకు కావాల్సింది ఎంత, 100% వాల్యూ కావాలి. సో చూడండి సేమ్ మనం ముందు రకంగా చేసినట్టు చేసుకుందాం. చూడండి 1 ఉంది, ఇక్కడ 5 రావాలి, అంటే అంత 1 × 5 రావాలి. సో ఆన్సర్ ఇదనమాట. కళ్ళు మూసుకుని పెట్టేయడం ఆన్సర్, ఇంకేం లేదు. చూడండి 1 × 6 చేస్తే 6 రావాలి కదా, 6 లేదు, 7 రాదు, ఇది రాదు అనమాట. సో మనం చేసిన రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం అనండి. మీకు అలా చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. 1275 డివైడెడ్ బై 51. సో 25 వచ్చిందిలే చూసండి, 25 వచ్చింది. సో 25 వచ్చింది అనమాట, 25 వచ్చింది. సో అందుకోసం నేను చెప్తుంటాను అనమాట. సో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎగ్జామ్లో చాలా ప్రశాంతంగా ఉండాలన్నమాట. గ్రూప్ డి ఎగ్జామ్ అనేది నా దగ్గరికి వచ్చింది తెలుసు. మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్లో చాలా ప్రశాంతంగా ఉండాలి, కూల్గా ఉండాలన్నమాట. కూల్గా ఆలోచించి ఈ ట్రిప్స్ అన్నీ కూడా మీ మైండ్లో నడుస్తుండాలి. అప్పుడే మీరు చాలా బాగా చేయగలరనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రమేష్ హ్యాజ్ 18,000. He deposited 7,000 in bank at the rate of 5% per interest per annum, 6,000 in another bank at the rate of 6% per annum. If he received 1160 as simple interest at the end of 1 year, then the rate of interest per annum on the rest of capital is equal to. చూడండి ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. చెప్పే కదా, అంటే నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, క్వశ్చన్స్ పెరుగుతున్న కొద్దీ టైప్స్ మార్క్ చేంజ్ అవుతే ఇంకా డిఫికల్టీ అనేది పెరుగుతుంటుంది అనమాట. స్టార్ మార్క్స్ పెట్టుకోండి ఈ క్వశ్చన్కి. SSCGL అడిగిన క్వశ్చన్ అనమాట. రమేష్ వద్ద 18,000 ఉన్నాయి. రమేష్ దగ్గర ఎంత ఉన్నాయి, 18,000 ఉన్నాయి కదా. ఏం చేశాడు, అందులోన 7,000 అనేది 5% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు అనమాట. అయిందా. నెక్స్ట్ 7,000 1 బ్యాంక్ 5 అందరు ఇంకా 6,000 అనమాట. 6,000 ఎంత చేశాడు, 6% ఇచ్చాడు అనమాట రానం. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ యూ రిసీవ్డ్ 1,160 as simple interest at the end of 1 year, then the rate of interest per annum on the rest of capital per year. ఇక్కడ చూడండి, ఇక్కడ 18లోన 7 అయిపోయింది, 6 అయిపోయింది, 13 అయిపోయింది. ఎంత మిగిలి ఉంటుంది, 5,000 మిగిలి ఉంటుంది. సో 5,000 మిగిలింది ఎంతో తెలియదు మనకి, ఎంతో తెలియదు. సో అడిగి మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట అతనికి. చూడండి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, 1,160 వచ్చిందంట, 1,160 వచ్చింది కదా. సో చూడండి దాని అర్థం ఏంటి అంటే, దీనికి వచ్చిన ఇంట్రెస్ట్, దీనికి వచ్చిన ఇంట్రెస్ట్, ఈ 3 ఇంట్రెస్ట్ కలిపితే అతనికి 1,160 రూపీస్ వచ్చింది అనమాట. సో చూడండి 7,000లో 5% అంటే ఎంత, 350 రూపీస్ అనమాట. సో డైరెక్ట్గా ఎలా వచ్చిందో మీకు అర్థం కాకపోతే ఒక స్టెప్ వేస్తుంది. చూడండి 7,000 అనేది 7,000 × 5/100. సో 0 క్యాన్సల్, 5 7 35 అంటే 0 350 ప్లస్ నెక్స్ట్
6 6 36 360 అంటే 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 6 36 ప్లస్ మనకి ఎంతో తెలియదు, ఇది మనకి ఎంతో తెలియదు. సింపుల్ ఇంట్రెస్ట్ దీని మీద ఎంత వచ్చిందో తెలియదు మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు చేయండి 1160 మైనస్ ఎంతది, ఎంతది 6 కదా, 6 + 11 710 ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత వచ్చింది అప్పుడు 1160 మైనస్ 710 అంటే ఎంత 450 అనమాట. అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, దీనికి 450 రూపీస్ వచ్చిందనమాట. సో మనకి ఏంటి అడిగాడు అతను, రేట్ అడిగాడు. రేట్ అడిగాడు. చూడండి మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పా, అంటే స్టార్టింగ్లో చెప్పా రేట్ కావాలంటే ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100/t కదా. చూడండి రేట్ కావాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 450 రూపీస్ వచ్చింది కదా, 450 వేసుకున్నాం బై ప్రిన్సిపల్ ఎంత 5000 ఇంటూ 100 బై టైం ఎంత 1 ఇయర్, 1 ఇయర్ టైం వేసుకుని 1 ఇయర్ వేసుకున్నాం. చూడండి 3 zeros క్యాన్సిల్, 5 1 5 9% అనమాట సింపుల్ ఇంట్రెస్ట్. ఎంత సింపుల్గా వచ్చింది చూసారా. ఏం లేదు, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ ఆ రెండే గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్గా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇలాగే యాడ్ చేసుకుంటారు అనమాట, యాడ్ చేసుకుంటారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man invested a sum of 5,000 on simple interest on first for 5 years such that the rate of interest for the first 2 years is 10% per annum, for the next 3 years is 12% per annum. How much interest will he earn at the end of 5 years? చూడండి ఇది కూడా మంచి క్వశ్చన్. చూడండి ఫస్ట్ ఒక వ్యక్తి 5,000 రూపీస్ అనమాట సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అనమాట. 10 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఇచ్చాడు, 5 ఇయర్స్కి ఇచ్చాడు. సో చూడండి ఫస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 ఇయర్స్ కంట 10% ఇచ్చాడంట. 2 ఇయర్స్ కంటే 10% ఇచ్చాడంట. నెక్స్ట్ 3 ఇయర్స్కి ఎంత ఇచ్చాడంట 12% ఇచ్చాడంట కదా. హౌ మచ్ ఇంట్రెస్ట్ అడిగాడు, ఇంట్రెస్ట్ కావాలంటే చూడండి, అంటే దీని ఇంట్రెస్ట్ కలపాలి. మీకు దీని ఇంట్రెస్ట్ కనుక్కోండి, ఏం చెప్పాను 20 వచ్చింది ఇంటూ 5,000/100. మీకు అర్థం కాదు కదా, చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇది ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుంది 100% ఉంటుంది, 100% వేసుకున్నాం ఇంటూ మనకు కావాల్సింది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, R/T. సో R ఇది, T ఇది. సో 2 10 20, సో 20 అనమాట. 0 0 0 0 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది 5 2 10 అంటే 1000 రూపీస్ వచ్చింది అనమాట. దీనికి ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ 1000 రూపీస్ వచ్చింది 2 ఇయర్స్కి ప్లస్. నెక్స్ట్ చూడండి సేమ్ 5,000 బై 100% ఇంటూ 36%. సో చూడండి 2 zeros క్యాన్సిల్ 0, 5 6 30, 5 3 15, 1800 అనమాట. సో చూడండి ఇక్కడ 1000 1800 అంటే 2800 అనమాట ఆన్సర్. సరే సింపుల్గా వచ్చిందో ఇదే అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A person invests 5,000 at the simple interest at the rate of 5% per annum for 5 years. At the end of 5 years, she reinvested the entire amount at the same interest for another 3 years. What will be the total interest earned by the person at the end of 8 years? చూడండి సేమ్ ఈ క్వశ్చన్ లాగా చేస్తారు, ఇది హోంవర్క్ అనమాట. ఏంటి హోంవర్క్ అనమాట. సో ఫ్రెండ్స్ ఎందుకు హోంవర్క్ ఇస్తానంటే ఇప్పుడు వరకు నేను 5 క్వశ్చన్స్ చెప్పాను. సో మీరు చెప్తున్న ఇప్పుడు మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే లైక్ నేను కూడా రియల్గా ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మనం క్వశ్చన్స్ చేస్తున్నప్పుడల్లా వింటున్నప్పుడు మనకి వచ్చింది ఎంత ఈజీ అనుకుంటాం, బట్ మనం ప్రాక్టీస్ చేయకపోతాం అనుకో మనకు అది రాదనమాట. సో అందుకోసమే ఈ క్వశ్చన్ అనేది వినండి, మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అప్పుడు మీరు పెడితే మీకు ఒక బూస్ట్లా ఉంటుంది, వేరే వాళ్ళు ఎవరు చూసినా సరే వాళ్ళకి మోటివేషన్లా ఉంటుంది. సో నాకు కూడా కొంచెం రీచ్ వస్తుంది, ఛానల్కి రీచ్ వస్తుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను చెప్పేది కూడా మీకు అర్థమైనట్టుగా. సో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈక్వల్, ఇది టైప్ 6 అనమాట, ఇది టైప్ 7 ఈక్వల్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ ఎస్ఏ. సో ఇక్కడ నుంచి మనం వేరే క్లాస్లో తెలుసుకుందాం. లైక్ నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఎందుకు నెక్స్ట్ క్లాస్ తెలుసుకుందాం అంటానంటే లైక్ మీకు చెప్పే కదా నాకు ఎగ్జామ్ ఉందనమాట. ఎగ్జామ్ ఉండడం వల్ల నెక్స్ట్ హెల్త్ బాగాలేదనమాట. సో ఈ రెండు రీజన్స్ వల్ల వీడియోస్ అనేది కంటిన్యూస్ రావట్లేదు అనమాట. సో నాకు చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే టైమ్ అండ్ వర్క్ చేయమని చెప్పి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ ప్యారల్గా చేస్తాను వీడియోస్ అన్ని. సో మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.